హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది లైనక్స్ సిరీస్. ప్రీవియస్ వీడియోలో మనం లైనక్స్ బేసిక్స్ అండ్ ఆర్హెచ్ఎల్ గురించి జస్ట్ ఒక ఓవర్ వ్యూ లాగా చూసాము. సో ఈ వీడియోలో మనం ఆర్హెచ్ఎల్ ఇన్స్టాలేషన్ స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా చూద్దాము. సో దీనికి కావాల్సిన అప్లికేషన్స్ ఏవేవంటే VMware వర్క్ స్టేషన్ అండ్ మొబైల్ ఎక్స్ట్రీమ్ అప్లికేషన్ అండ్ ఆర్హెచ్ఎల్ 7.5 యొక్క ISO ఇమేజ్. సో మనం ఇక్కడ యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ వచ్చేసి 7.5 వెర్షన్. సో ఆ వెర్షన్ యొక్క ISO ఇమేజ్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ దిస్ మనం ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే, ఫస్ట్ VMwareలో మనం ఒక వర్చువల్ మిషన్ని క్రియేట్ చేసుకుంటాం. ఆ క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో మనం RHEL 7.5ని ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మొబైల్ ఎక్స్ట్రీమ్ యూజ్ చేసి మన యొక్క RHELకి GUI అండ్ టెర్మినల్ యాక్సెస్ ఎలా చేయాలో కూడా చూస్తాము. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. మనకి ఇక్కడ VMware వర్క్ స్టేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మన ఓపెనింగ్ బ్యానర్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మిషన్, ఓపెన్ ఏ న్యూ వర్చువల్ మిషన్, కనెక్ట్ టు ఏ సర్వర్ అని ఉంటుంది. ఇక్కడ మనము క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మిషన్ అని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేస్తాము. ఇక్కడ ఈ ఫస్ట్ బ్యానర్ వెల్కమ్ బ్యానర్ వస్తుంది. వెల్కమ్ బ్యానర్లో కస్టమ్లో పెట్టుకునేసి నెక్స్ట్ నొక్కి ఇక్కడ కొనే నెక్స్ట్, మళ్ళీ తర్వాత ఇక్కడ కొనే గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్లో మనం తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకుంటామని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్, తర్వాత ఇక్కడ మనకి ఏదైతే ఓఎస్ కావాలనుకుంటామో ఆ ఓఎస్ లైనక్స్ ఓఎస్ వెర్షన్ ఏది, ఇక్కడ నేను లైనక్స్ 7 కాబట్టి రెడ్ హ్యాట్ 7 కాబట్టి 7 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మన నేమ్, మన విర్చువల్ మిషన్ యొక్క నేమ్ ఇక్కడ నేను గురు అని ఇస్తున్నాను. సో మళ్ళీ తర్వాత ఆల్రెడీ గురు అని ఉంది. సో నేను ఇక్కడ గురు టెక్ అని ఇస్తాను. నెక్స్ట్ ప్రాసెసర్స్కొని 1 పెట్టుకునేసి నెక్స్ట్ నొక్కి ఇక్కడ మన విర్చువల్ మిషన్ యొక్క మెమరీ ఎంత ఉందో అంత, అంటే మీన్స్ మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 4 GB పెట్టుకున్నాను. సో నెక్స్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నెట్వర్క్ టైప్ NAT సెలెక్ట్ చేసుకునేసి నెక్స్ట్ తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ కంట్రోల్ టైప్స్లో LSI లాజిక్ పెట్టుకునేసి నెక్స్ట్ ఇక్కడ డిస్క్ టైప్ మనకి SCSI అయితే కొద్దిగా ఇన్పుట్ అవుట్పుట్ ఫాస్ట్గా ఉంటుంది. సో SCSIని సెలెక్ట్ చేసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ డిస్క్, మనకి ఆల్రెడీ ఉంటే డిస్కా లేకపోతే ఫిజికల్ డిస్క్ ఏమైనా యూస్ చేసుకుంటున్నామా లేకపోతే కొత్త డిస్క్గా క్రియేట్ చేసుకుందాం అనుకునేసి అది సెలెక్ట్ మనము కొత్త డిస్క్ క్రియేట్ చేసుకుంటాం కాబట్టి నెక్స్ట్ క్రియేట్ ఏ న్యూ విర్చువల్ డిస్క్ అని నొక్కి నెక్స్ట్, మళ్ళీ తర్వాత మన హార్డ్ డిస్క్ సైజ్ ఇక్కడ నేను ఒక 30 GB పెట్టుకుంటాను. నేను ఒక 30 GB పెట్టుకునేసి ఇక్కడ మన డిస్క్ని మల్టిపుల్ ఫైల్స్గా స్ప్లిట్ చేయమని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ నొక్కుతాను. నెక్స్ట్ నొక్కిన తర్వాత మన విర్చువల్ డిస్క్ ఫైల్ నేమ్ ఏదనేసి అది ఎలా సేవ్ అవ్వాలనేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ నొక్కేసి ఇక్కడ కస్టమైజ్ హార్డ్వేర్లో నెక్స్ట్ మనకి ఇక్కడ బ్యానర్ ఏమంటే మనం సెలెక్ట్ చేసుకున్న స్టార్టింగ్ నుంచి సెలెక్ట్ చేసుకున్న వెర్షన్ ఏది, మనం ఎంత GB కావాలి, డిస్క్ స్పేస్ ఎంత, అవంతా ఇక్కడ చూపిస్తుంది. సో ఇవంతా మనకు ఓకే అనుకున్నప్పుడు ఇక్కడ కస్టమైజ్ హార్డ్వేర్లోకి వెళ్ళేసి ఇక్కడ న్యూ CD DVD SATA అని ఉంటుంది కదా, ఇక్కడ పోయేసి మన ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ISO ఇమేజ్ ఫైల్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ బ్రౌజ్ నొక్కి ఇక్కడ మన ఫైల్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళేసి నా ఫైల్ ఎక్కడుంది, సో నేను RHEL సర్వర్ 7.5 తను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఓపెన్ నొక్కుతాను. సెలెక్ట్ చేసుకొనేసి క్లోజ్ చేస్తాను. దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఫినిష్ నొక్కిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించినప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే పవర్ ఆన్ దిస్ విర్చువల్ మిషన్ దానిపైన క్లిక్ చేసి ఇక్కడ పవర్ ఆన్ చేస్తాము. ఇది ఒక 10 to 30 minutes టైం పడుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఆటోమేటికల్లీ బూట్ అయితే ఉంటుంది. సో మనం ఇక్కడ ఒక 1 minute వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా కొన్ని సెట్టింగ్స్ చేసుకున్నాం. ఇది అయిపోయిన తర్వాత ఇది బూట్ అయిన వెంటనే మనకి ఇలా స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రెస్ ఎంటర్ టు కంటిన్యూ ఉంటుంది. అది ఎంటర్ నొక్కిన తర్వాత మనకి చెక్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ చెక్స్ జరిగేదానికి కొద్దిగా టైం పడుతుంది. ఇక్కడ చూస్తే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పర్సంటేజ్ బట్టి చెక్ అవుతూ ఉంటుంది.
ఈ 100% అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మన దాంట్లో ఉండే ఇమేజ్ ఫైల్లో ఉండే ప్రతి ఒక్క డేటాని ఇది చెక్ చేసుకొని లాగిన్కి స్టార్ట్ చేస్తుంది. మనకు ఆ చెక్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇలా 7.5 వెర్షన్కి వెల్కమ్ అని ఒక బ్యానర్ చూపిస్తుంది. ఇక్కడ మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనకి ఇన్స్టాలేషన్ సమ్మరీ చూపిస్తుంది. ఇన్స్టాలేషన్ సమ్మరీలో మనం ఇక్కడ పార్టీషనింగ్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ సాఫ్ట్వేర్ సెలెక్షన్ ఎలా మనకి గ్రాఫికల్గా కావాలా అలా సెలెక్ట్ చేసుకుంటాము. సో ఫస్ట్ నుంచి వద్దాం. డేట్ అండ్ టైంలో మన ఇండియా కాబట్టి ఇండియా పైన క్లిక్ చేసుకొని మనం డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసుకొని డన్ నొక్కుదాం. డన్ నొక్కిన తర్వాత ఇన్స్టాలేషన్ సోర్స్ దీన్ని ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ సెలెక్షన్స్లో ఇక్కడ మనం సర్వర్ విత్ GUI సెలెక్ట్ చేసుకుంటాం. మనకి గ్రాఫికల్గా కావాలి కాబట్టి సర్వర్ విత్ GUI చేసుకొని డన్ పైన క్లిక్ చేద్దాం. డన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాలేషన్ డెస్టినేషన్ కనిపిస్తుంది. ఇక్కడ పార్టీషనింగ్ మనము ఆటోమేటిక్ పార్టీషనింగ్ సెలెక్ట్ చేసుకున్నాం. బట్ కానీ మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకున్నాం. ఆటోమేటికల్లీ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, పార్టీషన్ని మనమే కాన్ఫిగర్ చేసుకున్నా పర్లేదు. నేనే కాన్ఫిగర్ చేసుకుందాం అనుకుంటాను. సో నేను ఐ విల్ కాన్ఫిగర్ పార్టీషనింగ్ అని క్లిక్ చేసి డన్ నొక్కుతాను. డన్ నొక్కిన వెంటనే మనకు ఒక ఇలా స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ మనము మౌంట్ పాయింట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మౌంట్ పాయింట్స్లో మనకి ఇక్కడ పక్కన ఆరో మార్క్ పైన కొడితే మనకి ఏవే మౌంట్ పాయింట్స్ కంపల్సరీ కావాలో అనేసి ఇది చూపిస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ రూట్కి మనము ఎప్పుడైనా ఎక్కువ స్పేస్ ఇచ్చుకోవాలి. సో ఇక్కడ నేను ఒక 9 GB ఇచ్చుకుంటాను. 9 GB అని టైప్ చేసి 9 GB ఇస్తాను. నెక్స్ట్ రూట్తో పాటు సేమ్ సైజులో మనకి వేర్ గునే కావాలి. వేర్ ఎందుకంటే వేర్లో మన లాక్ ఫైల్స్ అనేవి సేవ్ అవుతాయి. సో మనకి వేర్ గునే సేమ్ సైజు ఆర్ దానికంటే కొంచెం తక్కువైనా పర్లేదు. సో నేను ఇక్కడ ఒక 8 GB ఇస్తాను. 8 GB ఇస్తా. ఇక్కడ యాడ్ మౌంట్ పాయింట్ అయితే యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ మన హోమ్కి ఇద్దాం. హోమ్కి నేను ఒక 6 GB ఇస్తాను. 6 GB ఇచ్చేసి నెక్స్ట్ మన యొక్క స్వాప్కి ఒక 4 GB ఇస్తాను. స్వాప్కి ఒక 4 GB. నెక్స్ట్ బూట్కి ఒక 3 GB ఇస్తాను. నేను 3 GB ఇచ్చి నెక్స్ట్ మన యొక్క బయోస్ బూట్కి ఒక 1 GB ఇస్తాం. 1 GB ఇచ్చి యాడ్ మౌంట్ పాయింట్ నొక్కిన తర్వాత ఇక్కడ నాకు బయోస్ బూట్లో నేను GB టైప్ చేయలేదు. సో అది కేబీలో తీసుకునేసింది. సో నేను ఇక్కడ 2 GB అని నొక్కుతాను. ఇక్కడ మళ్ళీ డన్ నొక్కితే ఒకసారి చూద్దాం అది చేంజ్ అయిందో లేదో అనేసి. ఇది చేంజ్ కాలేదు. సో ఇక్కడ నేను 2 GB ఒకసారి నేను మళ్ళీ కస్టమైజ్ చేసుకుంటాను. ఇక్కడ తప్పిచ్చేసాను. సో మనకి మళ్ళీ అది రావాలంటే రాదు. సో ఇక్కడ మనం మళ్ళీ ఇద్దాం. దీనికి ఒక 9 GB, రూట్కి ఒక 9 GB ఇద్దాము. సో వేర్కి ఒక 8 GB, హోమ్కి ఒక 5 GB, బూట్కి ఒక 3 GB ఇద్దాం.
స్వాప్కి ఒక 4 GB ఇద్దాం. 4 GB సో ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ మిగిలింది బయోస్ బూట్కి ఒక 2 GB ఇద్దాం. సో అది బయోస్ బూట్కి ఆటోమేటిక్గా తీసుకుంటుంది, సో మనం ఇవ్వాల్సిన అవసరం లేదులేండి. ఇంకా డన్ నొక్కేసి ఇక్కడ యాక్సెప్ట్ చేంజెస్ చేద్దాం. యాక్సెప్ట్ చేంజెస్ చేసిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ అండ్ హాస్ట్ నేమ్స్లో మనకి ఈథర్నెట్ని ఎనేబుల్ చేద్దాం. ఓకే, ఈథర్నెట్ కనెక్ట్ అయిపోయిన తర్వాత డన్ నొక్కిన తర్వాత బిగిన్ ఇన్స్టాలేషన్. ఓకే, ఒకసారి అన్ని క్రాస్ చెక్ చేసుకుందాం. కీబోర్డ్ సర్వర్ విత్ GUI బిగిన్ ఇన్స్టాలేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఇది అవుతూ ఉంటుంది. అంతలోపల మనం రూట్ పాస్వర్డ్ని వాటిని సెట్ చేసుకున్నాం. డన్ నొక్కి నెక్స్ట్ ఇక్కడ ఒక యూజర్ని క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ మన మెయిన్ యూజర్ మనమే కాబట్టి అడ్మినిస్ట్రేటర్ కాకుండా మనమే తీసుకుందాం. నెక్స్ట్ పాస్వర్డ్ దీనికి పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్న తర్వాత డన్ నొక్కుదాం. అందులోపల ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతూ వస్తుంది. సో ISO ఇమేజ్ నుంచి 1341 డేటా ఫైల్స్ని ఇది చెక్ చేసుకుంటూ వస్తుంది. సో అంతసేపు అదంతా చెక్ చేసినంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో ఈ ప్రాసెస్ పడుతుంది ఒక 1/2 అవర్ దాకా. సో వీడియో పాస్ చేసి నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో ఇంకా ఇన్స్టాలేషన్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఇలా వస్తుంది కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ మనం ఇక్కడ రీబూట్ చేద్దాం. రీబూట్ చేసిన వెంటనే ఇంకా కొన్ని చెక్స్ చేసుకునేసిన తర్వాత మనకి ఇది రీబూట్ అయిపోతుంది. నేను ఇంతకుముందు ఈథర్నెట్ని కనెక్ట్ చేసినప్పుడు మీరు దాన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి. సో అది జస్ట్ మనకు సర్వర్కి IP అడ్రస్ చూపించాలనేసి నేను అట్లా ఈథర్నెట్ని ఎనేబుల్ చేశాను. సో ఈథర్నెట్ ఎనేబుల్ చేసుకుంటే మనకి మన ఇంటర్నెట్ కనెక్టివిటీతో సర్వర్ అనేది ఎనేబుల్ అవుతూ ఉంటుంది. సో అందువల్ల నేను దాన్ని చేసుకున్నాను. ఈథర్నెట్టే కనెక్ట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ దాన్ని ఎనేబుల్ చేసుకొని మన మొబైల్ హాట్స్పాట్తో ఆర్ రూటర్ హాట్స్పాట్తో మనం డేటాకి కనెక్ట్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం ఇంకా టైం పడుతుంది. నేను ఒక ఇన్స్టాలేషన్ మొత్తం ఒక 10 minutes వెయిట్ చేశాను. సో 10 minutesలో అది అయిపోయింది. సో ఈ ప్రాసెస్ మొత్తం అవడానికి మనకు మినిమం ఒక 1/2 అవర్ కావాల్సి ఉంటుంది. సో ఇవంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఇంకా కొంచెం టైం పడుతుంది. సో ఆ స్టెప్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఇలా లోడింగ్ స్క్రీన్ పడుతుంది. ఈ లోడింగ్ స్క్రీన్ వరకు వచ్చిన తర్వాత మనకి ఇంకా మొత్తం కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది. మొత్తం ఇన్స్టాలేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకా లాగిన్ స్క్రీన్ ఇంకా అవంతా వస్తాయి. సో అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. ఇక్కడ నుంచి కొంచెం ప్రాసెస్ అనేది కొద్దిగా ఫాస్ట్ ఉంటుంది. సో ఇక్కడ లైసెన్స్ నాట్ యాక్సెప్టెడ్ అని వచ్చింది కదా, ఇక్కడ లైసెన్స్లోకి వెళ్ళేసి ఇక్కడ యాక్సెప్ట్ లైసెన్స్ అగ్రిమెంట్ అని ఉంటుంది కదా, ఇక్కడ ఉంటుంది కార్నర్లో, లెఫ్ట్ కార్నర్లో. దీనిపైన టిక్ మార్క్ ఇచ్చేసి పైన డన్ ఉంటుంది. డన్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంక ఇవన్నీ చూసుకున్న తర్వాత ఫినిష్ కాన్ఫిగరేషన్ పైన క్లిక్ చేద్దాం. ఫినిష్ కాన్ఫిగరేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లోడ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నేను డిస్క్ ఒకసారి చెక్ చేసుకుందాం. కార్నర్లో కనెక్ట్ చేద్దాం దీన్ని. ఇది ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. కొన్నిసార్లు కనెక్ట్ అవ్వదు. సో మనం దీనిపైనకి వస్తే డిస్కనెక్ట్ అని చూపిస్తుంది. సో దానిపైన మనం కనెక్ట్ అని ఉంటే కనెక్ట్ చేసుకునేద్దాం. నెక్స్ట్ ఇక్కడ నాకు నా యూజర్ గురు అనే యూజర్తో లాగిన్ స్క్రీన్ వచ్చింది. జస్ట్ నేను రూట్ యూజర్తో లాగిన్ అవుతాను. సో నాకు ఇక్కడ నాట్ లిస్టెడ్ అని కొట్టేసి ఇక్కడ యూజర్ నేమ్లో రూట్ అని ఇస్తాను. రూట్ అని ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ నేను పాస్వర్డ్ టైప్ చేస్తాను.
పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత నాకు ఇంకా మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లోడ్ అయిపోతుంది. ఇది ఇంకా నుంచి ఫాస్ట్గానే ఉంటుంది. ఇక్కడ నుంచి ఫాస్ట్గానే లోడ్ అయిపోతుంది మొత్తము. సో మనకి రెడ్ హ్యాట్ లైనెక్స్ ఇలా ఉంటుంది, మన ఓఎస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు అన్నీ చూపిస్తాం. ఇక్కడ నెక్స్ట్ నొక్కిన తర్వాత ఇక్కడ మన ఇష్టం ఇది లొకేషన్ యాక్సెస్ ఇక్కడ స్కిప్ చేసి స్టార్ట్ యూజింగ్ రెడ్ హ్యాట్. ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ ఇన్బిల్ట్ అప్లికేషన్స్ మనకి ఏవేవి ఉన్నాయంటే క్యాలిక్యులేటర్, ఫైర్ ఫాక్స్, ఫైల్స్, అప్లికేషన్ ఇన్స్టాలర్, టర్మినల్, యాక్సెసరీస్లో క్యాలిక్యులేటర్, క్లాక్ అవన్నీ ఉన్నాయి. డాక్యుమెంటేషన్స్లో రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ దీని యొక్క డేటా ఫైల్స్ ఇవన్నీ. ఇంటర్నెట్ కోసం సౌండ్, వీడియో ఇవంతా మనకి ఆటోమేటిక్గా వస్తాయి. సో నేను ఇంత ప్రీవియస్ వీడియోలో షెల్ అని చెప్పాను కదా, ఆ షెల్ అంటే ఏం లేదు. ఇక్కడ మనకి రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఓపెన్ టెర్మినల్ అనేసి. ఈ ఓపెన్ టెర్మినల్ అని కొట్టినప్పుడు ఇక్కడ డిస్ప్లే అయ్యేదే షెల్. సో అందుకే నేను చెప్పింది ఏమంటే కమాండ్ లైన్ షెల్ ఈజ్ ఏ కమాండ్ లైన్ ఇంటర్ప్రెటర్ అనేసి. సో ఇది షెల్ కమాండ్ లైన్ ఇంటర్ప్రెటర్. సో ఇక్కడ మనము మన యొక్క ఐపీ అడ్రస్ తెలుసుకోవాలనుకుంటే సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనము మొబైల్ ఎక్స్ట్రీమ్లో మన సర్వర్తో లాగిన్ అవుతాం. ఎందుకంటే VMwareలో అన్ని కమాండ్స్ వర్క్ కావు. కొన్నిసార్లు కొన్ని కమాండ్స్ వర్క్ అవుతాయి, ఆ ప్రాసెస్ సగంలో స్టాప్ అయిపోయేసి మిగతా అవుట్పుట్ మన కోసం. సో మనం మొబైల్ ఎక్స్ట్రీమ్తో సర్వర్ని లాగిన్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను మన యొక్క సర్వర్ కావాలంటే ఒక కమాండ్ కొట్టాలి. కమాండ్ నేమ్ ఏమంటే ఇఫ్ కాన్ఫిగ్ అని నొక్కిన తర్వాత మనకి ఇక్కడ ENS33 అని చూపిస్తుంది. ఇక్కడ మనకి మన సర్వర్ చూపిస్తుంది. సో నా సర్వర్ ఏదంటే ఇది మన రెడ్ హ్యాట్ సర్వర్. సో దానికి ఆల్టర్నేటివ్ కమాండ్స్ కూడా ఉంది. ఐపీ స్పేస్ ఏ నొక్కినా మనకి మన యొక్క ఐపీ అడ్రస్ చూపిస్తుంది. సో ఇంకొకటి ఏమంటే ఐపీ స్పేస్ ఎస్ నొక్కినా మన ఐపీ అడ్రస్ చూపిస్తుంది. సో ఇలా మనము మన ఐపీ అడ్రస్ తెలుసుకుంటాం. ఇంకా నెక్స్ట్ మనం మొబైల్ ఎక్స్ట్రీమ్లోకి ఎలా లాగిన్ అవ్వాలి అనేసి ఇప్పుడు చూద్దాము. మనం ఇక్కడ మొబైల్ స్ట్రీమ్ ఓపెన్ చేస్తేనే మనకి ఇట్లా వెల్కమ్ బ్యానర్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనము సెషన్స్, సర్వర్స్, టూల్స్, గేమ్స్ ఇవన్నీ ఇట్లా ఉంటాయి. ఇక్కడ మనము సెషన్ ప్లేన్ క్లిక్ చేస్తాము. సెషన్ ప్లేన్ క్లిక్ చేసిన తర్వాత మనం SSH ద్వారా కనెక్ట్ అవ్వాలా, టెల్నెట్ ద్వారా కనెక్ట్ అవ్వాలా, RSH ద్వారానా, అట్లా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ SSH ద్వారా కనెక్ట్ అవుతాం. సో SSH పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బేసిక్ SSH సెట్టింగ్స్, రిమోట్ హాస్ట్, ఇక్కడ రిమోట్ హాస్ట్లో మనం ఐపీ అడ్రస్ ఇవ్వాలి. స్పెసిఫై యూజర్ నేమ్ అన్నప్పుడు మనకు యూజర్ నేమ్ ఇవ్వాలి. పోర్ట్ నెంబర్ 22తోనే SSH అనేది లాగిన్ అవుతుంది. సో మనం వెళ్ళేసి ఇక్కడ మన ఐపీ అడ్రస్ని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి మన ఐపీ అడ్రస్ని పేస్ట్ చేసుకుంటాం. ఐపీ అడ్రస్ని పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్పెసిఫై యూజర్ నేమ్ అని ఉంటుంది. ఈ స్పెసిఫై యూజర్ నేమ్ అనే దాంట్లో మనం రూట్ అనేసి ఇస్తాము. రూట్ ఇచ్చిన తర్వాత మనకి ఇలా పాస్వర్డ్ అడుగుతుంది, రూట్ పాస్వర్డ్. సో మనం అక్కడ రూట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. మనకి ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు మనకి ఎంటర్ చేసినట్టు మనకి ఇక్కడ ఏం చూపించదు. సో కానీ అది ఎంటర్ అవుతూ ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత మనము ఎంటర్ చేద్దాం. సో మనకి ఇట్లా వెల్కమ్ స్క్రీన్ అనేది మనకి ఇట్లా చూపించేస్తుంది. సో మనం ఏ ఐపీ అడ్రస్తో లాగిన్ అయినాము, SSH కంప్రెషన్ ఉందా లేదా, బ్రౌజర్ ఉందా లేదా, ఎక్స్టర్నల్ ఫార్వర్డింగ్ ఉందా లేదా అనేసి ఇట్లా మనకి ఇది చూపించేస్తుంది. సో ఇది చూపించిన తర్వాత ఇంకా మనం మన మొబైల్ ఎక్స్ట్రీమ్లో మన సర్వర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడే మనం ప్రతి ఒక్క కమాండ్ని ఇస్తాము. సో ఈ ఇన్స్టాలేషన్ వరకు ఈ వీడియో మొత్తం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే ఇదే. నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇంకా సబ్జెక్ట్లోకి డీప్గా వెళ్తా చూద్దాం.